అండి, నేను బూందీ చేశానని వీడియో పెట్టాను కదా. నిన్న పార్ట్ 1 పెట్టానండి. ఈరోజు పార్ట్ 2. ఇది కొలతలతో సహా ఒకేసారి చూడాలంటే మన ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో ఉందండి, ఒకసారి చెక్ చేయండి. ఈ పార్ట్ 2లో వచ్చేసి పకోడీ అండి. బూందీ చేసినాక పిండి మిగిలిపోద్ది కదండి, అందులో కొంచెం పకోడీ చేసుకున్నాను. కారపూస బూందీ ఇలా చేశాక మిగిలిన పిండితోటి పకోడీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇకపోతే మొన్న మా ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేశారండి. మా పుట్టింటి నుంచి మా అమ్మ వాళ్ళైనా ఎవరైనా వస్తే మా వారు అస్సలు ఫ్రీగా ఉండరు, అసలు మాట్లాడరే అని చెప్పింది. ఎందుకు అట్లా అని అడిగాను. తర్వాత మీ అత్తగారు వాళ్ళని నువ్వెలా చూసుకుంటావే అని అడిగాను. నేను కూడా ఎవరితో మాట్లాడినే, నాకు అసలు వాళ్ళంటేనే ఇష్టం ఉండదు అని అన్నది. అదంతా విన్నాక తను అలా ఉండడం వల్లనే వాళ్ళ ఆయన కూడా అలానే ఉన్నాడేమో అని నాకు అనిపించింది. అలా కాదు, ఈసారి నువ్వు మీ అత్తింటి వాళ్ళతో చాలా ప్రేమగా ఉండు, మీ ఆయన ఆటోమేటిక్గా మీ అమ్మోళ్ళతో ప్రేమగా ఉంటాడు అని చెప్పాను. ఏమంటారు, నిజమే కదా? వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.